వినియోగి ప్రేక్షకులకు సాదర ఆహ్వానం. ఈరోజు ఒక విషయం గురించి మనం చర్చించుకుందాం. ఇది నేను చెప్పిన తర్వాత మీకు కూడా దాని మీద ఆలోచనలు ఉంటే ఈ వినియోగి కార్యక్రమానికి కామెంట్ రూపంలో పంపించండి. ఎందుకంటే నేను ఈ విషయంలో పండితుడిని కాదు. మీ అందరికీ తెలిసి ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలామంది డాక్టర్లు వచ్చేసారు. ఒక ఆయన వచ్చి మీరు రోజుకి 5 లీటర్లు మంచినీళ్ళు తాగితే మంచిది అంటాడు. ఇంకో డాక్టర్ గారు వచ్చి ఎందుకు 5 లీటర్లు, నీ శరీరానికి ఎంత అవసరం అంతే తాగాలి, నువ్వు అప్పుడప్పుడు కొంచెం నువ్వు ఎన్నిసార్లు తాగు పర్వాలేదు, బట్ ఈ లీటర్లో చెప్పడం ఏంటి, 2-2.5 లీటర్ల కంటే ఎక్కువ అవసరం లేదే, రెట్టింపు నీళ్ళు తాగేమంటే ఏం చేయాలి అని కొంతమంది అంటున్నారు. దాంతో ఈరోజు సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న మనందరికీ కూడా ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో భయాలు ఇవన్నీ సృష్టించారు. అవగాహన కల్పించడం అంటే భయపెట్టడం కాదు. 5 లీటర్ల నీళ్లు తాగితే ఏ అవయవాల మీద ఆ ఎక్కువ తాగిన నీళ్లు భారం పడుతుంది అన్నది చెప్పరే, యోగుల్లాగా చెప్పేస్తున్నారు ఇలాగా. సరే, ఆ చెప్పేవాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఈరోజు నేను ఎందుకు ఈ ప్రస్తావన మీ దగ్గర తీసుకొచ్చానంటే, నాకు తెలిసిండి కాదు, సోషల్ మీడియా ద్వారా ప్రభావితమై ఇదేదో డిస్కషన్ పెట్టుకుందాం, 10 మందికి తెలిస్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పి అసలు ఇది కాదు కదా పద్ధతి అని చెప్తారు. ప్రారంభంలో మనమంతా కూడా కోడిగుడ్డు తింటే గుండె ఆగిపోయి కూర్చుంటుందనే కదా చెప్పారు. ఈరోజు అమెరికాలో ఉన్న హార్ట్ స్పెషలిస్ట్ అంతా కలిసి గుండె జబ్బులకి కోడిగుడ్డుకి సంబంధం లేదు అని చెప్పారు. దాంతో సోషల్ మీడియా నువ్వు రోజుకి 5 గుడ్లు తిన్నా పర్వాలేదు, అతి సర్వత్ర వజ్రయేత్, మనకు మంచి శ్లోకం ఉంటుంది. అతి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఖండించవలసిందే. అతిగా మాట్లాడటం కుదరదు, అతిగా తినటం కుదరదు, అతిగా నీళ్లు తాగడం కుదరదు. ఇది బేసిక్ రూల్. మరి గుడ్లు హాని చేయవు గుండెకు అన్నంత మాత్రాన రోజుకి 5 తినే 6 తినేయమని చెప్పొచ్చా? సరే, ఆ డాక్టర్లని పక్కకు పెట్టి నిజమైన డాక్టర్ ఒక ఆయన నిన్న ఒక మెసేజ్ రూపేణ పెట్టాడు. దయచేసి ఇది 10 మందికి చెప్పండి అన్నాడు. అలా చెప్పాలనే నేను ఇప్పుడు ఈ ఛానల్ని వినియోగించుకుంటున్నా. మరి ప్రభుత్వం ఎంతవరకు ఈ మాటకు అంగీకరిస్తుందో నాకు తెలియదు. పైగా డాక్టర్ల నుంచి చాలామంది డాక్టర్లకి ఆయన చెప్పాడని, వాళ్ళు కూడా ప్రాపగేట్ చేస్తారని కూడా ఆ సమాచారంలో ఉంది. నేను భయపెట్టడానికి ప్రయత్నం చేయటంలా. పామోలిన్ ఆయిల్ అన్ని ఆయిల్స్లోకి తక్కువ కాబట్టి పామోలిన్ ఆయిల్ పేదలకు పంచిపెట్టే దాంట్లో దాన్ని మనం పెట్టుకుంటే ప్రభుత్వం మీద భారం పడదని, ప్రభుత్వం పామోలిన్ ఆయిల్ని ప్రమోట్ చేస్తుందని ఒక దాన్ని పుకారనాలో లేకపోతే బట్ సర్క్యులేట్ అవుతుంది. విషయం తెలియదు కాబట్టి నిర్ధారించడానికి అవకాశం లేదు. కానీ ఆ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, చాలా అనారోగ్యాలకి పామోలిన్ ఆయిలే కారణము, హార్ట్ని డ్యామేజ్ చేయటం కూడా అదే కారణము, కిడ్నీస్ని స్పాయిల్ చేయడానికి కూడా అదే కారణము అని కొన్ని చెప్పారు ఆయన. మరి ఇన్ని కారణాలను ప్రభుత్వం అనుమతించదు కదా న్యాయంగా. ప్రభుత్వం అనుమతిస్తుంది కాబట్టి అది క్షేమదాయకమే అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఇలాంటి వార్తలు వస్తున్నాయి. వచ్చినప్పుడు వెంటనే దానికి సంబంధించిన అధికారులు ఇలాంటి వార్తతోటి ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో, మీరెవరూ దాని గురించి కంగారు పడొద్దు, పామోలిన్ ఆయిల్లో ఇవి ఉన్నాయి, ఇవి దేహానికి హాని చేసేవి కాదు అని చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు క్లారిఫై చేసేయండి, పామోలిన్ ఆయిల్లో ఎటువంటి ప్రమాదం లేదు, ఇలాగ వచ్చినందుకు ఇటువంటి సంభాషణలు జరుగుతున్నాయి కాబట్టి పామోలిన్ ఆయిల్కి ప్రత్యేకంగా మేము రీసెర్చ్ స్టడీ చేయించి నిర్ధారిస్తాము చెప్పండి. అదేనా చెప్పండి. అది కూడా కాదు, పామోలిన్ ఆయిల్ మంచిదని చెప్పండి, లేకపోతే మంచిది కాదని చెప్పండి, లేదు దీనివల్ల ఏమి నష్టం లేదని చెప్పండి. బట్ వీ నీడ్ సమ్ క్లారిఫికేషన్. ఎందుకంటే ఆల్రెడీ ఇది ప్రచారంలో ఉంది. అంచేత ప్రభుత్వ అధికారులు కానీ లేదు ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానీ ప్రజలకు తెలియజేయండి పామోలిన్ ఆయిల్ వల్ల నష్టం ఎంత. మరో ఎపిసోడ్స్లో మరోసారి కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.